నా కూతురి పర్మిషన్ లేకుండా ప్రాపర్టీస్ ఎలా అమ్ముతావు? ఇదిగో ఇలా చూడు చూడు. రేఖ ఇలా ఫోన్ చేయడం కాదు మాస్టర్, తనే స్వయంగా రావాలి, వచ్చి నేను బతికే ఉన్నాను, ఈ ఆస్తికి అంతటికి నేనే వారసురాల్ని అని చెప్పాలి. లేదంటే ఆ దుర్మార్గులు ఈ ఆస్తిని అంతటినీ తగలేస్తారు మాస్టర్. నాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయన రమ్మని కబురు చేశాను. నా ప్రాణం పోతే అప్పుడు తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, చూపుకి రూపే అభిషేకం, రూపుకి రేపే అభిషేకం, రేపుకి మార్పే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం. నాకేదైనా జరిగితే తను ఫోన్ చేస్తుంది, తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఎందుకయ్యా అలా అంటావు? నిజం మాస్టారు, నాకు ప్రాణం మీదకి వస్తేనే కానీ తను చెల్లించదు. అప్పుడు కానీ తను ఫోన్ చేయదు. నాన్న, దయచేసి అలా మాట్లాడుతా. రేఖకు మీరంటే ఎంతో ప్రేమ, తాతయ్య అంటే ఎనలేని గౌరవం. తను తప్పకుండా ఫోన్ చేస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నాకు మాత్రం లేదురా, లేదు కమాన్. నా ప్రాణం పోతే అప్పుడు తప్పకుండా ఫోన్ చేస్తుంది. నాన్న, అప్పుడు నా మొహం చూడ్డానికంటే ముందు జీకే గారి ఆశయాలను కాపాడమని చెప్పండి. మావయ్య, మీరు మరీ ఇలా ముందుకేస్తే ఎలా చెప్పండి? అమ్మాను, ఇది మొండితనం కాదమ్మా, భయం. జీకే గారికి నేను ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతానేమో అనే భయం అమ్మా నాది. ఇప్పటిదాకా ఏదో ఒక రోజున రేఖ వస్తుంది, వచ్చిన తర్వాత ఆ రాజేష్ గాడి ఆట కట్టిస్తాను అనే నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకం పోతోందమ్మా. ఏంటి బావా, నువ్వు చెప్పేది నిజమా? నిజం ఏంటి, పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు. రేఖ కనుక వాళ్ళు ఇచ్చిన గడువులోపు రాకపోతే ఆస్తిని అమ్మేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి మనం ఏమీ చేయలేమా?
ఏం చేయటానికైనా మనకు హక్కు ఎక్కడుంది? సంతకాలు చేసి మరీ ఇరుక్కున్నాం కదా. ఈ పరిస్థితుల్లో ఆపగలిగేది ఒక రేఖే. రేఖ వస్తే గాని ఈ సమస్య నుంచి బయటపడలేం. నాన్న కూడా అదే అంటున్నారు. రేఖ రావాలని ఎదురు చూస్తున్నారు. తను ఫోన్ చేస్తుందని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుంది? ఇంతకాలం ఫోన్ చేస్తుంది స్నేహ అనే విషయం ఆయనకి తెలీదు. ఇప్పుడు నాకేమైనా జరిగితే కానీ తను ఫోన్ చేయదు, రాదు అని అంటున్నారు. నాకు భయంగా ఉంది రఘు. రేఖ ఎలా వస్తుంది బావా? ఏదో ఒకటి సర్ది చెప్పకపోయావా? ఆయనకి సర్ది చెప్పడం జరిగే పనే. ఒకవేళ స్నేహతో ఫోన్ చేయించి ఏదో అలా సర్ది చెప్పాలని చూసినా రేపు రేఖ రావాల్సి వస్తే అప్పుడు నాన్నగారికి ఏం చెప్పాలి? పోనీ ఇంకోసారి వెళ్ళి రేఖను కలుద్దామా? ఆ రోజు ఏం చేసిందో నువ్వు చూసావుగా. తన మాటలను బట్టి తను రాకూడదని నిర్ణయించుకున్నట్టుంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నా పేరు రేఖ కాదు, విజయదుర్గ. ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. మర్యాదగా బయటకు వెళ్ళండి. తన్ని రప్పించడానికి మనమే ఏదో ఒకటి చేయాలి. అంకుల్ సంగతి నాకు తెలుసు. ఇంకా ఈ విషయాన్ని దాచటం మంచిది కాదేమో అనిపిస్తోంది. అంకుల్ని రేఖొస్తుందని భ్రమలోంచి బయటికి తీసురా. దానికి ఏం చేద్దామంటావు? ఇకనైనా నిజం చెప్పేద్దాం బావా. ఇన్నాళ్ళు రేఖలా మాట్లాడుతోంది స్నేహ అనే నిజాన్ని అంకుల్కి చెప్పేద్దాం. ఆయన తట్టుకోగలరా? ఆయనే తెలుసుకునే పరిస్థితి వచ్చిందంటే అది మరింత భయంకరంగా ఉంటుంది. దానికన్నా ముందు నువ్వే చెప్తే మంచిది. వినయ్, రావయ్యా, భోంచొద్దు గాని. నాకొద్దు మాస్టారు. ఏంటయ్యా నీ పంతం? అన్నం తినకుండా నిరాహార దీక్షలు చేస్తే పనులు పూర్తవుతాయా చెప్పు? ఆ రాజేషు, ఆ జగన్నాథరావు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా గాని చివరికి న్యాయమే గెలుస్తుందయ్యా. అనుకుని నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేను మాస్టారు. న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అనే ఎన్ని రోజులు ఎదురు చూశాను. ఎక్కడ గెలిచింది మాస్టారు? నా కళ్ళ ముందే నేను పెంచిన సామ్రాజ్యం కుప్పకూలిపోతుంటే ఏం చేయగలుగుతున్నాను? ఇంకా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ న్యాయం గెలుస్తుంది అనుకుంటూ చేతులు ముడుచుకుని కూర్చోమంటారా? నా చేతులు నేనే నరికేసుకున్నాను మాస్టారు. ఆ రాజేష్ గాడు ఏం చేసినా ఎదుర్కోలేని పరిస్థితులు నేనే కొని తెచ్చుకున్నాను. ఆ రోజు రఘువుని కాపాడడం కోసం అందరి చేత సంతకాలు పెట్టించాను. ఈరోజు ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నాను. రేఖ వస్తుందయ్యా. తను వచ్చింది అంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎలా వస్తుంది మాస్టారు? ఎలా వస్తుంది? తను రావాలి అంటే తను పేపర్లో ప్రకటన చూడాలి, లేదా ఎవరైనా తనతో చెప్పాలి. ఎవరైనా తనతో ఎలా చెప్తారండి? ఎక్కడ ఉందని చెప్తారు? 2 రోజులకు ఒక్కసారైనా కనీసం ఫోన్ చేసి నాతో మాట్లాడే మనిషి ఇంతవరకు ఒక్క ఫోన్ అయినా చేయలేదే. అందుకే నేను ఆకలితో ఉంటే నా ఆకలి మంటలైనా తనకు వినిపిస్తాయనే నాకు ఆశ. హలో తాతయ్య. అమ్మ రేఖ. రేఖ, ఏది ఏది ఇలా ఉండి మాస్టారు. అమ్మా రేఖ, అమ్మా ఏంటమ్మా
ఇన్ని రోజులు ఫోన్ చేయలేదేవి? ఏంటి డాడీ మీరు భోజనం చేయకుండా ఎందుకు అలా చేస్తున్నారు? నేను భోజనం చేయలేదని నీకెలా తెలుసమ్మా? మా డాడీ సంగతి నాకు తెలీదా? పేపర్లో యాడ్ చూసాను డాడీ. అమ్మా, అంతా తెలిసిందరివి. మరి ఇక్కడ మీ తాతగారి ఆశల సౌధం కుప్పకూలిపోతుంటే రాకుండా అక్కడేం చేస్తున్నావమ్మా? నువ్వు ఒక్కదానివి ఉన్నావన్న ఆశతో ఆ రోజు అందరూ సంతకాలు చేశావమ్మా. కానీ అదే ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చింది. అమ్మా, వాళ్ళు ఆ దుర్మార్గులు ఇదిగో మన ఆస్తిని మొత్తం కరిగించడానికి రంగం సిద్ధం చేశారు. అదే గనుక పూర్తయితే జీకే గారి ఆస్తి అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదమ్మా. పోతే పోయింది డాడీ, ఆస్తేగా. ఆస్తి పోయినా పర్వాలేదమ్మా. మరి మీ తాతగారి ఆశయాలను ఏం చేస్తావు? అమ్మా రేఖ, ఒకటి గుర్తుంచుకో అమ్మా. మీ తాతగారు తన కోసం బతికిన మనిషి కాదమ్మా, నలుగురు కోసం పాటుపడిన మనిషి. ఆయన ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం బ్రతికుండి ఆయన ఆశయాల్ని నెరవేర్చలేకపోతే మనం బతకడమే వేస్ట్ అమ్మా, వేస్ట్. నేను వస్తున్నాను డాడీ, నా మాట విని భోజనం చేయండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తిని అమ్మలేరు. ఉంటాను డాడీ. అమ్మా రేఖ, ఏమందయ్యా? ఏముంది, అదే మాట. వస్తాను వస్తాను వస్తాను. ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. మాటిస్తే రాకుండా ఉండదయ్యా, వస్తుంది. హేమా మాస్టారు, పేపర్లో యాడ్ చూడగానే వెంటనే రావాలి కదా. అక్కడ తను ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. చాలా థ్యాంక్స్ నేహ. ఏంటి కమాల్, ఇలా ఎంతకాలం మోసం చేస్తావు? నాకు తెలియదు సార్, కానీ మా నాన్నగారు భోజనం చేయకుండా అలా ఉంటే మాత్రం నేను చూడలేను. ఆయన ఇప్పుడు మా చెల్లెలు రేకొస్తే కానీ భోంచేను, మంచిళ్ళు తాగను అంటున్నారు. ఇప్పటికిప్పుడు తను ఎక్కడుందని తీసుకురావాలి. అందుకే ఆయన్ని ఇలా మోసం చేయటమే మార్గం అనిపించింది. మరి మీ చెల్లెలు ఎక్కడుందో వెతకచ్చు కదా. ఆ అవకాశం ఉంటే వదులుకుంటానా? ఎందుకు అవకాశం లేదు? ఎందుకంటే ఏం చెప్పను, తను కావాలని వెళ్ళిపోయింది. తను చాలా ముండి మనిషి, అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది. తిరిగొస్తుందనే నమ్మకం అయితే నాకు లేదా. కానీ ఆ పెద్ద మనిషిని అలా మోసం చేయడం మాత్రం ఎందుకో నచ్చటం లేదు. రేపు నిజం తెలిస్తే తట్టుకోలేడు కమాల్. ఆ తప్పు నాదే డాడీ. ఒకరోజు తను వాళ్ళ ఫాదర్ గురించి బాధపడుతుంటే విని నేనే ఫోన్ చేశాను. అదే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. అందుకే చెప్తున్నాను, ఇప్పటికైనా నిజం చెప్పటం మంచిది కమాల్. ఆ రోజంటే ఆయన పరిస్థితి చూసి తను ఫోన్ చేసింది. కానీ ఈ రోజు ఆయన అలా ఎదురు చూస్తూ ఉంటే మీరు మోసం చేసినట్లవుతుంది. అవతలేదో ప్రాబ్లం ఉంది అంటున్నావు. కష్టమైనా నిజం చెప్పేయడమే మంచిది. అవును కమల్, అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? ఏంటి తాతయ్య, ఆ ముసలోడు అది చేస్తాను ఇచ్చేస్తాను తెగరెచ్చిపోయి ఇప్పుడు ఏమీ చేయలేదేంటి? ఏంటి తాతయ్య ఆ నవ్వుకు అర్థం ఏంటి? ఏం చేయగలడరా? పేపర్లో ప్రకటన చూసి ఓ ఆవేశపడి వచ్చాడు గాని ఏం చేయగలడు చెప్పు. ఇప్పుడు ఏమన్నా చేయాలన్నా గాని డబ్బన్నా ఉండాలి, లేదా పలుకుబడి అన్నా కావాలి. ఆ రెండు ఆయన దగ్గర లేవు. ఈ లోకంలో డబ్బు లేనోడికి ఎవడరా దిక్కు? ఆయన సంగతి వదిలే తాతయ్య, కనీసం ఆ రేఖైన పేపర్ ప్రకటన చూసిందంటావా? ఇప్పుడు
ఆ వినయ్ కంటే పని పాట లేదు కాబట్టి పేపర్ మొత్తం తిరగేసి ఏదో మూల ఉన్నదాన్ని చదివాడు. ఆ పిల్ల చదవద్దు. నాకు పక్క ధైర్యంగా ఉన్నా మరో పక్క కొంచెం భయంగానే ఉంటాతయ్య. భయమా? ఎందుకు? ఎందుకేంటి, ఆఖరి నిమిషంలో వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని. ఏంది చేసేది? చింతకాయ పచ్చడా? ఏం చేయడానికైనా టైం లేదు మనవడా. ఇప్పుడు తను రావాలి, నేను బతికున్నానని చెప్పుకోవాలి, మళ్ళీ దాన్ని నిరూపించుకోవాలి. ఓ చాలా టైం ఉందిలేరయ్యా. అవును తాతయ్య, తను బతికే ఉందని ఒకవేళ వాళ్ళు ఏదన్నా కేసు వేస్తే? ఏం చేసేది? 10 రోజుల టైం ఎందుకు ఇచ్చాము? ఈ 10 రోజుల్లో తను తిరిగి రావాలి, తను బతికుందని నిరూపించుకోవాలి. అది జరిగే పనేనా? ఇది ఒక్కటి అమ్మితే చాలు తాతయ్య, మిగిలిందంతా వరుస పెట్టి అమ్మేయచ్చు. కానీ ఈ కమలగాడు ఊరుకుంటాడంటావా తాతయ్య? మనవడా, మనం ఇప్పుడు కొండలాగున్నాం. మనల్ని ఢీ కొట్టాలంటే అవతలోడికి ఎంత బలం కావాలి? ఆలోచించు. వాళ్ళకంత బలం ఉందా? ఎక్కడో దిక్కులేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బతుకుతున్న వాళ్ళకి మనల్ని ఎదిరించే శక్తి ఉందా? పైగా సంతకాలు చేసి వాళ్ళ చేతులు వాళ్లే నరుక్కున్నారు. మనల్ని ఏం చేస్తారు చెప్పు? అయితే దీన్ని ఆపే శక్తి ఒక్క రేఖకి మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఆ రేఖ పేపర్ చూడాలి, చదవాలి, రియాక్ట్ కావాలి. ఇదంతా జరిగే పనేనా? అసలు ఆ పిల్ల పేపర్ చూడాలి కదా ముందు. నాకు ఫోన్ చేసింది, బతికే ఉంది అంటే కుదరదు. నిరూపించాలి. ఎలా నిరూపిస్తావు? ఓ నీ దుంప దగ్గర అట్టగాని పుసుక్కుని చచ్చావు. నీ కూతురు చేడుస్తుంది. తనకన్నీ తెలుసు. నాకేదైనా చిన్నది జరిగితే చాలు తను తెలుసుకుంటుంది. అట్టగాని పుసుక్కుని చచ్చావు. నీ కూతురు చేడుస్తుంది. ఇప్పుడు కూడా నాకేదైనా జరిగితే తను ఫోన్ చేస్తుంది, తప్పకుండా ఫోన్ చేస్తుంది. నాకు ప్రాణం మీదకి వస్తేనే కానీ తను చెల్లించదు. ఎలా నిరూపిస్తావు? ఎలా నిరూపిస్తావు? అట్టగాని పుసుక్కుని చచ్చావు. నీ కూతురు చేడుస్తుంది.
ఆగు వినయ్, ఏంటో చేస్తున్న పని? మాస్టారు నన్ను వదలండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడుతున్నావు? నేను బ్రతకూడదు మాస్టారు, నన్ను వదలండి. నా మాట విను వినయ్, నా మాట విను వినయ్, వదలండి. నా మాట విను. ఏంటి పని? నాన్న వదలండి. నాన్న ఏంటి పని? వదలండి. వదలండి. నాన్న ఏంటి పని? నాన్న వదలండి. నాన్న నేను బ్రతకూడదు మాస్టారు, నన్ను వదలండి. నేను చచ్చిపోవాలిరా. దేనికి చచ్చిపోవాలి? ఆ రాజేష్ గారు చేసిన పనికి బాధపడి చచ్చిపోతారా? మీరు ఇంత పిరికి వాళ్ళ నాన్న? నేను చచ్చిపోవాలనుకునేది ఆ రాజేష్ గారికి భయపడి కాదురా. నా కూతురు నాకు చేసిన మోసాన్ని తట్టుకోలేక. తనేం మోసం చేసింది? వస్తారన్న మనిషి ఇంతవరకు రాకపోవడం ఏమిట్రా? అది మోసం కాదు. అది మోసం అని ఎందుకు అనుకోవాలి? వస్తుంది. ఇప్పుడు మాస్టారు, ఎప్పుడు వస్తుంది? రేపే ఆఖరి రోజు. రేపు పూర్తయ్యేసరికి ఆస్తితో వాళ్ళ వశం అయిపోతుంది. అప్పుడు ప్రయోజనం ఏమిటి? ఇది మోసం కదా. ఎందుకు ఇలా మోసం చేస్తుందో అర్థం కావట్లేదు. అది మోసం కాదు నాన్న. తను ఎలా ఉందో ఏంటో. ఎలా ఉన్నా సరే అన్ని పనులు మానుకుని రావాలి అంటే నాకు ఏదైనా జరగాలి. నా ప్రాణం మీదకి వచ్చింది అంటే అప్పుడు తప్పకుండా వస్తుంది. అందుకనే నేను చచ్చిపోవాలి. ప్లీజ్ ఏంటి నా మాట విను. నాకు ఎవరు ఏమి చెప్పనా? నేను చావు అంచుల మీద ఉంటే తప్పకుండా వస్తుంది. నా మాట విను. నా మాట వినయ్యా, నా మాట విను. ప్లీజ్ తను రాదు. తను రాదు. తను ఫోన్ చేస్తోంది కదా. అలా ఫోన్ చేస్తుంది రేఖ కాదు, నేనే. నేనే నా ఫ్రెండ్ చేత రేఖలా ఫోన్ చేయించి మిమ్మల్ని మోసం చేస్తున్నాను.